టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదని చెప్తూ ఎందుకు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేసును పక్కదోవ పట్టించాలని కేంద్ర బడ్జెట్ ని అడ్డం పెట్టుకున్నారన్నారు. మీ డైవర్షన్ పాలిటిక్స్ అలాగే డర్టీ స్పీచ్ల గురించి తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిగ్గు శరం లేకుండా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడాన్ని పక్కన పెట్టి మీ వ్యవహారం అంతా కూడా మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్, ఎవరికి ఏం బిజినెస్లు ఉన్నాయి, ఎవరికి ఏం వ్యాపారాలు ఉన్నాయి, ఏ ప్రతిపక్ష నాయకులు ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చు అని మ్యాపింగ్ చేసుకొని దాని తర్వాత అడ్డగోలుగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే సంభాషణలు విని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ సంభాషణలు విని దాని తర్వాత దాన్ని మీ దగ్గర అస్త్రంగా మర్చుకొని అస్త్రంగా పెట్టుకొని వాళ్ళని లూటింగ్ 10 ఏళ్ల మీ పరిపాలనలో మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్ అనే విధంగా మీ పరిపాలన కొనసాగింది. మొదటేమో ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లా అని చెప్పి మాట్లాడిన నువ్వు ఈ రోజు దాన్ని గుంజుతే తీగ పట్టుకొని గుంజుతే డొంక కదిలేదు అనే విధంగా మీ మొత్తం కుటుంబం కూడా ఈ రోజు వణికే పరిస్థితి ఉంది. సిగ్గు శరం లేకుండా మరి ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్ల అయితే రోడ్లపైకి వచ్చి ఆందోళన ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? దీన్ని ఈ రోజు నేను తప్పించుకోనికి కేసీఆర్ గారు మీరంతా కూడా కేంద్ర బడ్జెట్ ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరెన్ని డ్రామాలు ఆడినా ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లనా లేదా రాబందులు లేక రాక్షసత్వంతో పనిచేస్తూ మీరు అడ్డగోలుగా ఎంతమందిని ఇబ్బంది పెట్టిరో అతి త్వరలో అన్ని బయటికి వస్తాయి. అది డొల్లనా మీ డొంక కదిలించే కేసా నిజాలన్నీ కూడా బట్టబయలైతే తెలంగాణ ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. ఇప్పటికన్నా సిగ్గు శరం తెచ్చుకొని మీరు చేసిన తప్పుదానికి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.